కర్నూలు జిల్లాకు సంబంధించి చిన్నటేకూరు వద్ద బస్సు కాలిపోయినటువంటి దాన్ని పోలీసులు ఇక్కడ పరిశీలిస్తున్నారు. అయితే మరి ఇక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని ఒకసారి చూద్దాం. ఎవరి కారణం అనేటువంటి చాలా స్పష్టంగా పోలీసులు కూడా చెప్పిర్రు. ఆ డ్రైవర్ చెప్పిందే, అంటే ఇద్దరు డ్రైవర్లు, ఒక డ్రైవర్ దుంకి వెళ్ళిపోయిండు, ఇంకొక కో డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో ఆయన చెప్పిందే నిజంగా జరిగింది. పోలీసులు కూడా దాన్నే ధృవీకరించారు. ఒక్కసారి మరి ఆ కో డ్రైవర్ ఏం చెప్పిండు అనేటువంటి మాటల్ని కూడా మీ ముందు తీసుకొస్తా. దానికంటే ముందు ఒక్కసారి మనం ఇది చదువుదాం, ఒకసారి వీడియో చూద్దాం. వీడియో ఇది. దానికంటే ముందు ఆ బైక్ వ్యక్తి ఎట్లా నడుపుతున్నాడు, పెట్రోల్ బంక్ లో ఏం చేసిండు ఒకసారి చూద్దాం మనం. ఇగో ఈయనే బైక్ ఓనరు. బైక్ ఈయనే చనిపోయింది. ఈయన వల్లే, ఈ బైక్ వల్లే ఆ బస్సులో ఉండేటువంటి 19 మంది మృతికి కారణమైంది ఈ బైకే, ఈ వ్యక్తి. ఈ బైక్ మీద ఉన్నటువంటి వ్యక్తి ఈయన ఫ్రెండ్. చూడండి ఒకసారి. డ్రింక్ చేసి వచ్చిండు. రాత్రి మధ్యాహ్నం నడి రాత్రి ఆయన తాగి వచ్చి వాళ్ళని పడుకున్న వాళ్ళని ఎట్లా పిలుస్తున్నారు చూడండి, అరిచి. బైక్ స్టార్ట్ లోనే ఉంది. లేపిర్రు, లేకపోతే మళ్ళీ వస్తారు చూడండి. ఆయన బైకు ఎట్లా ర్యాష్ గా తీస్తాడో చూడండి ఒకసారి. ఆల్రెడీ డ్రింక్ చేసిండు అతను. అదో ఆల్రెడీ ఇక్కడే స్కిడ్ అయింది. అయితే ఇక్కడ మీరు ఒక్కసారి గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈయనే బైకు, ఈయన వీళ్ళ ఫ్రెండ్ వచ్చిండు. వీళ్ళ ఫ్రెండ్ని వస్తే ఎక్కడో దింపి రావడానికి అర్ధరాత్రి మద్యం సేవించి వెళ్ళిపోతున్న క్రమంలో ఆల్రెడీ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి బైక్ నడి రోడ్డు మీద పడి ఉంది. ఈ శివ కూడా నడి రోడ్డు మీద పడి ఉన్నాడు. ఈ వెనుక వ్యక్తి చెట్ల పొదలలో పడ్డాడు యాక్సిడెంట్ అయిన తర్వాత. ఈయన ప్రాణాలతో ఉన్నాడు. ఈయన ప్రాణం ఆల్రెడీ కోల్పోయిండు. వేరే యాక్సిడెంట్, ఈ బస్సుకు సంబంధించిన యాక్సిడెంట్ కాదు. ఆ తరుణంలో శివ చనిపోయిండని చెప్పేసి ఈయన చెట్ల పొదలలో పడడం వల్ల బతికిండు. బయటకు వచ్చి శివ అని పిలిస్తే లేవలేదట. ఆయన పట్టి కొంచెం రోడ్డు మీదకి, అంటే ఆ రోడ్డు మీద, నడి రోడ్డు మీద ఉన్నటువంటి ఈయన తీసుకొని పక్కకు వేసిండు. బైక్ అట్లాగే ఉంది రోడ్డు మీద. అయితే ఆల్రెడీ 2-3 బస్సులు కూడా ఆ బైక్ రోడ్డు మీద ఉందని చూసి సైడ్ మీదకి వెళ్ళిపోయిందట. ఈ కావేరీ ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సు అదే సమయంలో వస్తున్న సమయంలో ఆ స్పీడ్ ఎక్కువగా ఉండడం వల్ల కంట్రోల్ కాక అదే బైక్ మీదకి వెళ్ళి తీసుకొచ్చిండు. అది 200-300 మీటర్లు గుంజుకు రావడం వల్ల ఆ పెట్రోల్, ఈ పల్సర్కు ఉన్నటువంటి పెట్రోల్ క్యాప్ ఊడిపోయి దాంట్లో ఉన్నటువంటి పెట్రోల్ బయటకు వచ్చి మొత్తం మీద బ్లాస్ట్ అయింది. ఈ బ్లాస్ట్కు అతిపెద్ద కారణం ఏంటంటే 100-200 సెల్ ఫోన్లు ఏదో ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఏదో ఆర్డర్ చేస్తే ఆ బస్సులోనే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, పంపిస్తున్నారు. సో ఆ బస్సులో ఉండేటువంటి సెల్ ఫోన్లు అన్ని కూడా ఈ దాటికి పేలిపోవడంతో అందులో బ్యాటరీలతోటి ఎక్కువ ఫైరింగ్ అయిందండి. అంటే అంత తొందరగా కాలిపోవడానికి ఆ బ్యాటరీలు కారణం, ఈ పల్సర్ బైక్ కారణం, ఈ వ్యక్తి కారణం. మొత్తం మీద ఈ తతంగానంతా చూసి భయపడ్డటువంటి ఈ వ్యక్తి, ఈ ఫ్రెండ్, ఈయన వాళ్ళ ఫ్రెండ్ ఆయన వెళ్ళిపోయి వాళ్ళ సొంత ఊరికి పోయినట. సీసీ కెమెరాలు ఇవన్నీ, పెట్రోల్ బంక్ ఇవన్నీ చూస్తే ఆయనను పిలిచి అడిగితే ఈ విషయం అంతా కూడా జరిగింది చెప్పిండు. జరిగింది చెప్పింది పోలీసులు చెప్పిర్రు. పోలీసులు చెప్పిన దానికి ఆ కో డ్రైవర్ చెప్పిన దానికి అంతా కూడా సింక్ అవుతుంది. అంటే ఈ బస్సు
డాష్ ఇవ్వడం వల్లనే ఆ వ్యక్తి చనిపోలేదు, ఆ బస్సు కాలిపోలేదు. ఆల్రెడీ ఎక్కడో యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ కావడం వల్ల పడిపోయారు. ఆ బండి రోడ్డు మీద పడి ఉన్న బస్సు కంట్రోల్ చేసుకోకుండా, స్పీడ్ కంట్రోల్ చేసుకోకుండా కావేరీ ట్రావెల్స్ బస్సు రావడం వల్ల చనిపోయి ఇదంతా కూడా నష్టం జరిగింది. అంటే బస్ డ్రైవర్ది మరి తప్పు ఉందా లేదా అనేటువంటిది ఒకసారి మనం లోతులోకి వెళ్తే, అంత స్పీడ్లో ఉన్నప్పుడు మరి ఆ బస్ డ్రైవర్ కూడా ఏం చేయలేడు. సడన్గా బ్రేకులు తొక్కడం వల్ల ఇంకా ఎక్కువ ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. ఏదేమైనా మధ్యలో వేసి వెళ్ళిపోదాం, దాన్ని డాష్ ఇవ్వడం వల్ల పక్క ఎగిరి పడుతుంది అనుకున్నాడో, మరి అంత స్పీడ్లో బ్రేక్ వేయద్దు అనుకున్నాడో, ఏదేమైందో తెలియదు. కానీ మొత్తం మీద 19 మంది కాలి సజీవ దహనం కావడానికి డ్రింక్ తాగి రోడ్డు మీద పడిపోయింది, యాక్సిడెంట్ అయింది. ఇందులోనే ఇంత రాశిగా నడిపిండి ఇప్పుడు చూసినాం మనం వీడియో రూపంలో. ఇక రోడ్డు మీద ఎట్లా నడిపిండో ఏమైందో తెలియదు. మొత్తం మీద 19 మంది, ఒక్కడు ఇతను తాగడం వల్ల, అసలు తాగడమే సంబంధం లేనటువంటి చిన్నపిల్లలు, మహిళలు, అమ్మాయిలు, పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా చనిపోయారు. ఒక్క వ్యక్తి అనాలోచిత ప్రవర్తన వలన అంతమంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళకి అసలు తాగడానికి సంబంధమే లేదు. వేడి చేసిన పాపానికి వాళ్ళ ప్రాణం పోయింది.